హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే ఫార్మింగ్ ఛానల్. ఈరోజు అంటే 17 సెప్టెంబర్ 2024 మంగళవారం ఏ కోళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మై స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేయండి. ఈ ఛానల్లో కోళ్ళ కలర్ డైలీ అప్డేట్ మరియు కోళ్ళ గురించి పెట్టడం జరిగింది. ఇంకా వీడియోలోకి వెళ్దాం. కోడి విజయం సాధించాలంటే 2 విషయాలు ముఖ్యం. ఒకటి పోట్లాట, రెండవది రంగు. రంగులో ముందు దిక్కు గురించి తెలుసుకుందాం. ఈరోజు దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు. కోడిని తూర్పు ముఖంగా వదిలితే కోడి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈరోజు 2 నక్షత్రాలు నడుస్తాయి. మొదటగా శతభిష నక్షత్రం. ఇది మధ్యాహ్నం 1:30 వరకు నడిచేది. ఈ నక్షత్రంలో పసింగల్ లేక నల్లపొడల కోడి మీద విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కోడి చూపు శుద్ధ కాకుల మీద, శుద్ధ డాగల మీద విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే తెల్ల నెమలి వచ్చేసి శుద్ధ కాకి మీద, శుద్ధ డాగల మీద విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో కోడి నెమలి మీద విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే కాకులు కూడా నెమలి మీద విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ జాములోకి వెళ్దాం. మొదటి జాము వచ్చేసరికి 5:30 నుంచి 7:15 వరకు. ఈ జాములో గెలిచే కోళ్ళు చూసుకున్నట్లయితే కాకులు, కోడిచూపులు, కోడి కాకులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఓడిపోయి చూసుకున్నట్లయితే పింగళి, నెమలి పింగళాలు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ రెండో జాము. ఈ జాము వచ్చేసరికి 7:45 నుంచి 9:30 వరకు. ఈ జాములో గెలిచే కోళ్ళు చూసుకున్నట్లయితే కోడిచూపులు, నెమళ్ళు, తెల్ల నెమలి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఓడిపోయి చూసుకున్నట్లయితే డేగలు, కాకులు, కాకి డేగలు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మూడో జాములోకి వెళ్దాం. మూడో జాము వచ్చేసరికి 10 గంటల నుంచి 11:30 వరకు. ఈ జాములో గెలిచేవి చూసుకున్నట్లయితే నెమళ్ళు, డాగలు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఓడిపోయి చూసుకున్నట్లయితే పింగళి, కోడి పింగళి, కాకి పింగళి, కోడి కాకులు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ 4 జాములోకి వెళ్దాం. 4వ జాము వచ్చేసరికి 12 గంటల నుంచి 1:45 వరకు ఈ జాము నడుస్తుంది. ఈ జాములో గెలిచేవి చూసుకున్నట్లయితే డాగలు, పింగళి, డాగ పింగళాలు ఈ జాములో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఓడిపోయి చూసుకున్నట్లయితే నెమళ్ళు, కాకులు, కోడి నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడి కాకులు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ 5వ జాము వచ్చేసరికి 2 గంటల నుంచి 3:50 వరకు. ఈ జాములో గెలిచేవి చూసుకున్నట్లయితే కోడి చూపులు, పింగళాలు, కోడి పింగళాలు, కోడి కాకులు, కాకి పింగళాలు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఓడిపోయి చూసుకున్నట్లయితే నెమళ్ళు, డాగలు, డాగలు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ 6వ జాము వచ్చేసరికి 4:10 నుంచి 6 గంటల వరకు. ఈ జాములో గెలిచేవి చూసుకున్నట్లయితే కాకులు, డేగలు, కాకి డేగలు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి చూపులు, నెమళ్ళు, కోడి నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి పింగళాలు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.